హలో ఫ్రెండ్స్, నేను మీ చిన్ని. వెల్కమ్ బ్యాక్ టు చిన్నీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఎగ్ మసాలా మ్యాగీ నూడిల్స్ని టోటలీ డిఫరెంట్ స్టైల్లో యమ్మీగా క్రిస్పీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ట్రస్ట్ మీ. మరి ఇంకెందుకు లేట్, ప్రాసెస్లోకి వెళ్దామా? ఇక్కడ నేను 2 మ్యాగీ ప్యాకెట్స్ని తీసుకున్నానండి. మీరు వీట్ మ్యాగీ అయినా తీసుకోవచ్చు, లేదా ప్లెయిన్ ఫ్లోర్ మ్యాగీ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ మ్యాగీ నూడిల్స్ కుక్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులోకి ఒక 750 ml వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం కొద్దిగా వాటర్ ఎక్కువ అయినా పర్లేదండి, ఎందుకంటే ఈ వాటర్ని మనం డ్రైన్ అవుట్ చేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు ఇందులోకి చాలా లైట్గా సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్తో పాటు 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ వేయడం వలన నూడిల్స్ అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా వస్తుందన్నమాట. ఇలా నీళ్ళు మరిగేటప్పుడు ఇందులోకి మనం బ్రేక్ చేసి పెట్టుకున్న మ్యాగీ నూడిల్స్ని వేసి ఒక 3 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మీరు ఏ నూడిల్స్ తీసుకున్నా కూడా ఓవర్గా కుక్ చేయొద్దండి. ఎప్పుడైనా సరే ఒక 70 to 80% కుక్ అయితే సరిపోతుంది. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా నొక్కి చూస్తే మీకు నూడిల్స్ ఉడికిందో లేదో ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు వెంటనే స్టవ్ని ఆఫ్ చేసి ఇందులోకి కూలింగ్ వాటర్ అయినా యాడ్ చేసుకోండి, లేదా ఐస్ క్యూబ్స్ అయినా యాడ్ చేసుకోండి, లేదంటే ఇలా వాటర్ని మొత్తం డ్రైన్ అవుట్ అయినా చేసుకోండి. ఇలా చేయడం వలన ఈ నూడిల్స్ అనేది ఎక్స్ట్రా కుక్ అవ్వకుండా ఉంటుంది. ఇలా చన్నీళ్ళు పోసి ఒక 2 times అలా వాష్ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి. ఇలా పొడి పొడిగా ఉడికించిన నూడిల్స్లోకి కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసి ఈ ఆయిల్ అనేది నూడిల్స్కి మొత్తం పట్టేలా ఒకసారి మిక్స్ చేసి పక్కకు వదిలేయండి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక బౌల్ని తీసుకొని ఇందులోకి ఒక 3 గుడ్లను బ్రేక్ చేసి తీసుకోండి. నేను ఇక్కడ 3 గుడ్లను తీసుకుంటున్నానండి, మీరు కావాలంటే ఎక్కువ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా తీసుకున్న ఎగ్స్ని బాగా బీట్ చేయండి. బీట్ చేశాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పును, ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టును, ఒక టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని తీసుకుంటున్నానండి. మీకు కావాలంటే ఈ ప్లేస్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారాన్నైనా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని, ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాను వేసి ఒకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా బీట్ చేసుకున్నాక ఇందులోకే ఒక ప్యాకెట్ వరకు మ్యాగీ మసాలాను వేసి మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేసుకున్న దాంట్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మ్యాగీ నూడిల్స్ని కూడా వేసి నెమ్మదిగా మొత్తం కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఇలా డైరెక్ట్గా మ్యాగీని ఎగ్లో యాడ్ చేయడం వలన స్మెల్ అనేది వస్తుందా అని. కానీ అస్సలు రాదండి, ఎందుకంటే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని, మ్యాగీ మసాలాని, ఇంకా స్పైసెస్ని కూడా యాడ్ చేసాం కాబట్టి ఎలాంటి స్మెల్ అనేది అస్సలు ఉండదు. ట్రస్ట్. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కకు పెట్టి ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని హీట్ చేసుకోండి. ఇక్కడ కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి మీడియం సైజ్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయ కొద్దిగా వేగాక ఇందులోకి ఒక 2 వరకు సన్నగా తరిగిన పచ్చిమిర్చిలను కూడా వేసి వేయించండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు సన్నగా పొడుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసి మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఇలా లైట్గా టాస్ చేయండి. ఇక్కడ వెజిటేబుల్స్ టోటలీ ఆప్షనల్ అండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఎగ్లో డిప్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని వేసి మంటను మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా టాస్ చేసుకోండి. మనం ఎగ్లో డిప్ చేసుకున్న మ్యాగీని
ఒక 2 to 3 మినిట్స్ హై ఫ్లేమ్లో టాస్ చేసుకుంటే ఈజీగా ఎగ్ అనేది కుక్ అయిపోతుందండి. కుక్ అయిన మ్యాగీలోకి ఒక ప్యాకెట్ వరకు మ్యాగీ మసాలాను, కొద్దిగా కొత్తిమీర ఆకును వేసి ఇలా ఫైనల్లీ ఒకసారి టాస్ చేసి వేడిగా సర్వ్ చేసుకోవడమే. మనం రొటీన్గా చేసుకునే ఎగ్ మ్యాగీలో ఎగ్ అనేది అక్కడక్కడ మాత్రమే కనిపిస్తుంది, కానీ ఇలా ఎగ్లో డిప్ చేసి చేసుకోవడం వలన ఈచ్ అండ్ ఎవ్రీ నూడిల్కి ఎగ్ అనేది ఉంటుందండి. ఇక్కడ నేను చూపించిన మెథడ్లు మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.